కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం. తప్పకుండా మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఏమైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇంజనీరింగ్ భవిష్యత్తులో చేయబోయే విద్యార్థులకు తప్పకుండా మా వీడియోస్ ఉపయోగపడతాయి. మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఎంసెట్కి సంబంధించి మనకు ఇంటర్నల్ స్లైడింగ్ ఎనేబుల్ అయిపోయింది మార్నింగే. మరి ఇంటర్నల్ స్లైడింగ్ మీకు ఆల్రెడీ ఇంతకుముందే వీడియో చేయడం జరిగింది. ఒకే కాలేజీలో బ్రాంచ్ మార్చుకోవాలనుకుంటే మీరు ఆన్లైన్లో ఇదొక అవకాశం. మనకు ఆల్రెడీ ఎంసెట్ కన్వీనర్ గారి దగ్గర నుంచి ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో బ్రాంచ్ వారీగా కేటగిరీ వారీగా వేకెన్సీస్ కూడా ప్రకటించడం జరిగింది. అవి మన కేఆర్ గ్రూప్స్లో పెట్టడం జరిగింది. మరి ఇంటర్నల్ స్లైడింగ్లో సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ మీన్స్ ఏంటంటే అదే కాలేజీలో మీరు ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి మాత్రమే మారడం. మరి చాలామంది వేరే కాలేజ్ అసలే ఉండదండి. ఇంటర్నల్ స్లైడింగ్ మీన్స్ ఒకే కాలేజీలో జస్ట్ బ్రాంచ్ చేంజ్ చేసుకోవడం. మరి ఇక్కడ చాలా వరకు రిజర్వేషన్ కేటగిరీ వేకెన్సీస్ ఉన్నాయి సార్. మరి వారికి ఇస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రిజర్వేషన్ కేటగిరీలో సీట్ ఖాళీ ఉందో ఆ రిజర్వేషన్ కేటగిరీలో అవైలబిలిటీ ఉంటే వారికి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ కేటగిరీలో క్యాండిడేట్స్ అవైలబుల్ లేకపోతే జనరల్ అంటే ఓపెన్ జనరల్ కూడా అలాట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి చాలామంది కన్ఫ్యూజన్ కూడా ఏంటంటే మరి అందులో వేకెన్సీ ఉన్న సీట్లే అప్లై చేసుకోవాలా బ్రాంచెస్ ఏనా అంటే ఒక్కొక్కసారి బ్రాంచ్ ఎరైజ్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వేకెంట్ మనకు కేటగిరీలో ఖాళీ ఉంది. దాన్ని అదే దాంట్లో ఉన్న వేరే బ్రాంచ్లో ఉన్న ఆ బ్రాంచ్కి సంబంధించి ఒక క్యాండిడేటు ఈ ఎక్స్ వేకెంట్ను అలాట్ చేయబడుతుంది. మరి ఈ ఎక్స్ వేకెంట్ అలాట్ చేయబడుతుంది. ఈ క్యాండిడేట్ యొక్క వేకెన్సీ కూడా మనకు వేకెంట్ అయిపోతుంది. మరి దీన్ని కూడా ఇంకో బ్రాంచ్ నుంచి వచ్చే వాళ్ళు ఆక్యుపై చేయొచ్చు. మరి ఇక్కడ మనకు ఎక్స్ మాత్రమే ఖాళీగా చూసాం, కానీ ఈ క్యాండిడేట్ ఎరైజింగ్ వేకెన్సీ మనకు ఖాళీగా చూపెట్టలేదు. దాన్ని కూడా ఖాళీగా అవుతాయి కాబట్టి అవి కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ముందుగా మీరు వేకెన్సీస్ పక్కకు పెట్టి మీరు ఏదైతే బ్రాంచ్ కావాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈసీఈ వచ్చింది, మీరు సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ కావాలనుకుంటున్నారు. సిఎస్సి, సిఎస్ఎం, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ పెట్టుకోవచ్చు. లేదు మీకు సిఎస్డి వచ్చింది, దానికంటే ముందు బ్రాంచ్లు సిఎస్సి, సిఎస్ఎం ఏదైనా పెట్టుకోవచ్చు. మీకు యాక్యురేట్గా ఇదే బ్రాంచ్ కావాలనుకుంటే ఒకటే బ్రాంచ్ పెట్టుకోవచ్చు. కాబట్టి మ్యాక్సిమం మీకు బ్రాంచ్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి చేంజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. తప్పనిసరి అవుతాయా సార్ చేంజ్ అంటే దెర్ ఇస్ నో గ్యారంటీ లేదు, కానీ ఇదొక అవకాశం. మరి చాలామందికి ఇంకొక వస్తున్న డౌట్ ఏంటంటే ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా మేము బ్రాంచ్ మారితే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదంటున్నారు సార్. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా బ్రాంచ్ మారినప్పటికీ మీ ఫీజు రీయింబర్స్మెంట్కు డోకా లేదు. 100% ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చే వాళ్ళకి 100% వస్తుంది. పార్షియల్ రీయింబర్స్మెంట్ వచ్చే వరకు పార్షియల్ రీయింబర్స్మెంట్ వస్తుంది. ఈ నిబంధన అనేది 2 years బ్యాక్ వరకు ఉండే. 2023 వరకు ఇంటర్నల్ స్లైడింగ్లో చేంజ్ అయితే రీయింబర్స్మెంట్ వర్తించకపోతుండే. బట్ 2024 నుంచి రూల్ మారింది. మీరు ఇంటర్నల్ స్లైడింగ్లో బ్రాంచ్ మారినా మీకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ వర్తిస్తుంది. అదే స్పాట్ రౌండ్లో మీరు జాయిన్ అయితే మీకు రీయింబర్స్మెంట్ వర్తించదు. ఇది క్లియర్. స్పాట్ రౌండ్లో వర్తించదు, కానీ ఇంటర్నల్ స్లైడింగ్కి తప్పకుండా మీకు ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వర్తిస్తుంది. దానిలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మరి ఇది రేపటి వరకే టైం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా ఆస్పిరెంట్స్ ఒక అవకాశం సరే వస్తుందా రాదని మనకు వస్తే లక్కే కదా, అడిషనల్ బెనిఫిటే కదా. ఆల్రెడీ మనం ఒక బ్రాంచ్లో ఉన్నాం, ఓకే వీ హ్యావ్ సాటిస్ఫైడ్. బట్ ఇంకేదైనా మంచి బ్రాంచ్ వస్తే ఇది ఒక అడిషనల్ వస్తుందా రాదనేది పక్కన పెడితే ప్రయత్నం చేయడంలో తప్పలేదనే విషయాన్ని ఆస్పిరెంట్స్కి తెలియజేస్తూ మరి కన్వీనర్ కోటాలో దాదాపు ఇదే చివరి అవకాశం. తర్వాత స్పాట్ రౌండ్ అంతా కాలేజీ వారీగా గైడ్లైన్స్ సెపరేట్గా ఉంటాయి కాబట్టి అక్కడ రీయింబర్స్మెంట్ కానీ ఇంత యాక్యురేట్గా ఇంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుందని ఊహించలేం. కాబట్టి రేపటిలోగా ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్కి అప్లై చేసుకోవాల్సిందిగా ఆస్పిరెంట్స్ని కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు.